హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో వచ్చేసి నైట్ డిన్నర్కి చూడండి నేను ఎగ్ ఫ్రై చేసుకుంటున్నా. చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్నా, ఒక పచ్చిమిర్చి చేసుకున్నానండి. చూడండి పుల్కా అండి, ఆయిల్ లేకుండా మేము పుల్కాలు అయితే చేసేసినాం. మీకు ఇంతకుముందు కూడా చూపించినాను కదండి నేను సింపుల్గా. చూడండి వీడియోలో చూపిస్తాను. ఇలా ఆయిల్ లేకుండా మనం పుల్కాలు చేసేసుకుని ఇలా మూత పెట్టేసుకున్నామంటే రండి. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కువైపోయింది. మనం ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఆయిల్ సింపుల్గానండి. చూసారు కదా, నేను ఎగ్గు ఇలా చేసేస్తా. చాలా బాగుంటుందండి. కొంచెం ఎగ్గు ఫ్రై అయిందంటే దీంట్లో మైనీస్ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పన్నీర్ వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై అయిందంటే నేను కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం పొడి లైట్గా వేసి ఎగ్ పగలు కొట్టి అలానే వేసేస్తాం. కొంచెం ఫ్రై అవ్వాలండి. చూడండి కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా, మరీ ఎక్కువ అయితే వేయించుకోకూడదండి. ఇలా చపాతీలోకి హాఫ్ కుక్ అయిందంటే బాగుంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి చూడండి సాల్ట్, పసుపు, కారము మనకి ఎంత స్పైసీ కావాలో సాల్ట్ అది చూసుకొని వేసుకోవాలి. ఇంకేం మసాలా గిల్లం ఏం అవసరం లేదండి. చూసారు కదా, నేను 6 ఎగ్స్ అయితే పగలగొట్టేసిన. చూడండి దీంట్లో ఎగ్ కూడా ఏం పెద్దగా బీట్ చేయొద్దు. అలా పగలగొట్టుకొని గిన్నెలో వేసేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఇలా 3 కలిసిపోయినాయి, 3 అట్నే ఉన్నాయండి. 6 గుడ్లు అయితే తీసేసుకున్నాను నేను. చపాతీలోకి అండి ఇది నైట్. ఇలా వీడియోలు అందరు చూస్తున్నారు కానీ, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోకి కొంచెము లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ లైక్ లేకుండానే చూస్తున్నారండి. మీరు నాకు సపోర్ట్ చేసినారంటే ఇంకా కొత్త కొత్త వీడియోలతో నేను ముందుకు వస్తా. ఈ నడుముని కొంచెం వీడియోలు పెట్టడం లేదండి, నేను తక్కువ పెడుతున్నా. కొంచెం పాపకి హెల్త్ బాగలేదని షార్ట్స్ ఎక్కువ పెడుతున్నానండి, టైం లేక. చూసారు కదా, ఇలా ఎగ్ ఫ్రై అయితే మనకి సింపుల్గా మరీ ఎక్కువ కలబెట్టకూడదు. దీంట్లో కన్నా మనం మైనీస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మనకు చికెన్ రోల్స్ తింటాం కదండి, షవర్మా, బర్గర్, ఆ టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం మైనీస్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఇది కొంచెం కుక్ అయినాక లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర, కొంచెం మైనీస్ వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు కనుక నచ్చితే మైనీస్ వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇది కొంచెం ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మనకి KFC బర్గర్ మైనీస్ ఉంటుంది దీంట్లో. ఇది గార్లిక్ ఇది ఉంటుందండి మైనీస్, అదైతే తీసుకోవద్దండి, అది ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఇదైతే బాగుంటుంది టేస్టీగా. చూడండి ఒక స్పూన్ అయితే వేసేద్దాం. నాకు లైటింగ్ తక్కువ ఉందండి, మాకు నైట్ టైం సరిగ్గా కనపడదు. ఇలా ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. మైనీస్ వేసుకోవటం వల్ల మనకి ఎగ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకుని చూసారు కదా, ఒక 2 స్పూన్లు వేసుకున్నా. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీరు వద్దనుకుంటే ఏం లేదు. ఇంకా లాస్ట్ ఫైనల్గా మనము కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, మనం ఇలా తరిగి పెట్టుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇలా కొత్తిమీర కూడా ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది. చీకడ అయితే ఉందండి, సరిగ్గా కనపడడంలో. రెండు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం మైనీస్తో కొత్తిమీరతో ఎగ్ ఫ్రై అయితే రెడీ చేసేసుకున్నాం కదా. కడాయి తెచ్చేసుకున్నాం. వీడికి ఇంకా 2 ప్లేట్లు అయితే వేసేసుకున్నాం. చూడండి సూపర్గా స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, ఎక్కువ మసాలాలు లేకుండా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. రండి, మనం పుల్కా రెడీ చేసేసుకున్నాం కదా. ఇలా మీకు ఎన్ని పుల్కాలు కావాలంటే అన్నీ సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి, ఈరోజు మన డిన్నర్ వచ్చేసి చూడండి మైనీస్ ఎగ్ ఫ్రై పుల్కా రెడీ చేసేసుకున్నాం కదా. మీకు కనుక నచ్చితే మన వీడియోకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.